వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. నా పేరు శృతి. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్లలో ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ బారిన పడి ఎంతో మంది యువత మోసపోతున్నారు. ఇలా ఆన్లైన్లో జరిగే జాబ్ ఫ్రాడ్ వలన ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడం కోసం మేము ప్రజల్లోకి వచ్చాము. ఇప్పుడు ప్రజల్ని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. హలో सर, तुम्हारा नाम क्या? मेरा नाम संचित सेन है और मैं एमपी से हूँ. कहाँ से आया? मैं मध्य प्रदेश से आया हूँ. मध्य प्रदेश is a state in North India. I got a scam in Hyderabad. They said to provide me a job, and in the name of job they took 1,500 rupees in the name of registration. Later they said we will provide you the job, offer letters, PF, ESIC, each and everything. But the thing, this is not happened. They just took my money, and when I'm asking them like please return my money, they are saying we cannot return you money. You need to go our head office. From there you can get our money. But till now you just need to wait, and it's been more than 10 days to waiting for the job and return for the money. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? వంశీ. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ ట్రైస్ చేస్తున్నాను. ఓకే సార్, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో జాబ్ ఫ్రాడ్ బారిన పడి మోసపోయారా సార్? చాలా మంది మోసపోయారు. ఓకే సార్, అంటే ఏ విధంగా అండి? మా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? అంటే మీకు ప్రెజెంట్ ఖాళీగా ఉన్నారు కదా, మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మీకు జాబ్స్ ఇస్తాము, ఆర్ ఎల్స్ మీ రెజ్యూమ్ పంపించండి, మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు, మీకు టికెట్స్ బుక్ చేస్తాం, ఇంత అమౌంట్ పే చేస్తే మీకు టికెట్స్ బుక్ చేస్తాం అని చెప్పేసి చాలా అమౌంట్ తీసుకునే చాలా జరిగింది. మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు సార్ ఆ క్రైమ్కి? అంటే మేము ఎలాగంటే ఇంట్లో ప్రెజర్ పడి జాబ్స్ లేక ఇంట్లో ప్రెజర్ పడి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇంట్లో ప్రెజర్ తట్టుకోలేక ఏదో ఒక జాబ్ చేద్దామని చెప్పేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫోన్లో జాబ్ వచ్చింది కదా, అమౌంట్ పే చేస్తే శాలరీ వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళలో ఫ్రాడ్ చేస్తారు. దానివల్ల మెంటల్ ప్రెజర్గా చాలా మంది ఫీల్ అవుతుంది. ఓకే అండి, అంటే ఆ క్రైమ్ నుంచి బయటపడడానికి మీరేం చేశారు? క్రైమ్ నుంచి బయటపడడానికి మేమైనా అంటే పోలీస్ కంప్లైంట్స్ గట్రా ఏమైనా సైబర్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు కంప్లైంట్ చేస్తాము. థ్యాంక్ యూ. మీ పేరు? భవానీ. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఐటీ జాబ్. ఆన్లైన్లో జాబ్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, వాటిపైన మీకు ఏమైనా అవేర్నెస్ ఉందా మేడం? యాక్చువల్లీ ఓన్లీ జాబ్ ఫ్రాడ్స్ గురించా? యాక్చువల్లీ చూసా, మా ఫ్రెండ్కి అయింది. వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి జనరల్గా, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి జస్ట్ ఇన్ అవర్స్ వర్క్ చేయండి, ఇన్స్టెంట్ పేమెంట్, ఏ జాబ్ ఆ జాబ్ ఎవ్రీడే పేమెంట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి వచ్చిందనమాట. జస్ట్ మ్యాప్స్లో కొన్ని లొకేషన్స్ పెట్టేసి వాటికి రివ్యూస్ యాడ్ చేస్తే చాలు అనేసి అన్నారు, అంతే. ఎవ్రీడే 20 లొకేషన్స్ పెడతాం, వాటికి రివ్యూస్ రాసి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టమని చెప్పారు. ఈ అమ్మాయి ఫస్ట్ డే చేసింది, పేఅవుట్ ఇస్తామని చెప్పేసి ఏదో క్యూఆర్ ఇచ్చి ఈఎంఐనే స్కాన్ చేయమని చెప్పారు. ఈ అమ్మాయికి తెలియక స్కాన్ చేసింది, జస్ట్ 30,000 డెబిట్ అయింది లిటరల్లీ. ఇట్ హ్యాపెండ్ ఆల్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 2-3 అవర్స్లో అయిపోయింది ఇది మొత్తం. అండ్ దే ఆర్ అగైన్ నాన్ కాంటాక్టబుల్, ఎవరు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాము, నెంబర్ అసలు డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది, కాల్స్ వెళ్ళట్లేదు, వాట్సాప్ కాల్స్ వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. సో లాస్ట్ ఇట్ ఇస్. సో ఎవ్వరు రూపీస్ అంత ఉత్తనే ఎవ్వరు అంత చిన్న చిన్న పనులకి అని కొంచెం బ్రెయిన్లో పెట్టుకొని ఇట్లాంటి వాటిని నమ్మకుండా ఉంటే చాలా బెటర్. మీరు అక్కడికే ఆపేశారా మేడం? అంటే ఫర్దర్గా స్టెప్ ఏం తీసుకోలేదా? సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ? తను ఏం చేస్తుందో నాకు తెలీదు. తను జస్ట్ సోషల్ మీడియాలో కొన్ని పెద్ద పేజెస్ ఉంటే వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు పోస్ట్ చేశారనమాట. సో దట్ అట్లీస్ట్ ఫాలోయింగ్ ఎక్కువ సోషల్ పేజెస్ చూస్తారు కదా, స్టోరీస్ మనుషులు అందరూ అట్లా పెట్టారు, అంతేగాని ఐ డోంట్ నో తను నెక్స్ట్ స్టెప్ తీసుకుందో లేదో తెలియదు. కానీ అన్నిట్లో ఇలానే అవేర్నెస్ తెలియాలి అందరికీ అని చెప్పేసి ఇట్లా పోస్ట్ చేయించింది, అంతే. ఓకే మేడం, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడైనా ఫేస్ చేయాల్సి వస్తే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి మేడం. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ. What's your name? My name is Devika. What do you do? Currently, I am taking a course on Java full stack. Okay. Do you know about job frauds, ma'am? Have you ever faced it? Yeah, I faced a lot of job frauds. Can you explain that? Yeah. On the time when I came to the first time in Hyderabad, on the time one guy gave some pamphlets, some clicky cards, small cards. They told me they gave the part-time jobs or full-time jobs to me. So they asked some money. I paid them first 500. Then after they asked me 10,000 rupees. So totally 1,500. First we will pay to them. Then after they will send
some jobs to me. So later on, I paid only 500 rupees. After that, they didn't lift my calls, something. So a lot of people face these situations. My friends also face this same situation. So I want to tell to someone who newly come to the Hyderabad. So don't pay the money for part-time jobs or full-time jobs. If someone give the work to you, they didn't ask money. Genuinely, they gave the job to you. They don't want to ask the money from you. Okay, thank you, ma'am. హలో సార్, మీ పేరు? శ్రీకాంత్, ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. సైబర్ క్రైమ్స్ గురించి మీకు ఏమైనా అవేర్నెస్ ఉందా అండి? ఎస్, ఉందండి. ఓకే సార్, సైబర్ క్రైమ్స్కి గురి కాకుండా ఉండాలి అంటే మన పబ్లిక్కి మీరు ఇవ్వాలనుకున్న టిప్స్ సార్? అంటే మోస్ట్లీ అన్నోన్ నెంబర్స్ కానీ, ఓటీపీస్ కానీ, నెంబర్స్ కానీ ఏదైనా వస్తే పిక్ చేయొద్దు. కాల్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా రిజెక్ట్ చేయడం బెటర్. రీసెంట్గా కూడా చెప్తున్నారు ఏదైనా వస్తే సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేయండి అని. సో అది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 5,000 ఎంత ఆఫర్ చేస్తారు, దానికోసం మళ్ళీ మనం ఇంకోటి మళ్ళీ చేస్తే అది ల్యాక్స్లో పోతుంది. రీసెంట్గా చాలా విన్నాము, చూస్తున్నాం కూడా. లేటెస్ట్గా మళ్ళీ పార్సిల్ వస్తున్నాయి, అందులో డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత స్మగుల్డ్ ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా బెదిరించి వాయిస్ చేస్తున్నారు. సో అలాంటి కాల్స్ ఏదో వచ్చినా కానీ డోంట్ ప్యానిక్, డోంట్ అటెంప్ట్ ద కాల్స్. ఇఫ్ ఎనీథింగ్ కమ్ జస్ట్ ఇన్ఫార్మ్ టు సైబర్ టీమ్ ఆర్ లోకల్ పోలీస్. సో ఫోన్స్ మాత్రం అటెంప్ట్ చేయొద్దు. డోంట్ క్లిక్ ఎనీ ఓటీపీ ఆర్ ఎనీ లింక్స్. అది మేడం మా సైడ్. మీ పేరు? సాయి చంద్. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను ఎంటిటీ డేటా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను. ఓకే సార్, ప్రజెంట్ ఆన్లైన్లో జాబ్ ఫ్రాడ్లో చాలా మంది యూత్ అమౌంట్ లాస్ అవుతున్నారు కదా సార్, దానిపైన మీకు ఏమైనా అవేర్నెస్ ఉందా అండి? మా కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇలాగ లాస్ అవ్వడం నేనైతే చూశాను. అయితే వాళ్ళు ఇప్పిస్తున్నప్పుడు బ్లైండ్గా నమ్మేయకుండా రియల్గా మీరు ట్రస్ట్ చేస్తున్న కంపెనీ నిజంగానే ఇస్తుందా లేదా అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని తర్వాత మీరు అమౌంట్ పే చేస్తే బెటర్. మ్యాక్సిమం అలాంటివి నమ్ముకోకుండా మీ నాలెడ్జ్ బేస్ మీద మీరు నౌకరీ, లింక్డ్ఇన్ అలాంటి వాటిలో అప్లై చేసుకుని మీరైతే దాంట్లో హెచ్ఆర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో అలాంటి వీటి ద్వారా వెళ్తే బెటర్. ఓకే సార్, ప్రజెంట్ జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఆన్లైన్లో అవుతున్నాయి అంటారా లేకపోతే ఆఫ్లైన్లో అవుతున్నాయి అంటారా? ఆఫ్లైన్లో నేను కొన్ని చూసాను. వాట్సాప్లో మెసేజ్ చేసి ఇలాగా 2,000 అలా పంపిస్తే మీ అప్లికేషన్ మేము ప్రాసెస్ చేస్తాం అలా అంటారు. సో అలాంటప్పుడు 2,000 కదా మనకి జాబ్ వస్తుంది కదా అని మనం టెంప్ట్ అయ్యి ఇస్తాము. కానీ ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు. సో అలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సార్ మీ పేరు? హరీష్. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే సార్, సైబర్ క్రైమ్స్ పైన మీకు ఏమైనా అవేర్నెస్ ఉందా అండి? ఫ్రాడ్ లింక్స్ షేర్ చేస్తుంటారు కదా, సో కార్డ్ ఆఫర్స్ అని, లోన్ ఆఫర్స్ అని, సో వాటి గురించి ఎక్కువ ఉంటుంది. సో చూసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే బ్యాంకింగ్స్తో ఏమంటే బ్రాంచ్కి వెళ్ళి విజిటింగ్ చేసిన తర్వాత చేసుకుంటే కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అయితే. ఓకే సార్, మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యారా? వన్ ఆఫ్ ది మై రిలేటివ్ అయ్యారు. సో ఆయన క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ అని చెప్పి పేటిఎం లింక్స్ ఏదో సెండ్ చేశారు. ఆయనకి 40,000 లిమిట్ అని చెప్పారు. బట్ దాన్ని లింక్ క్లిక్ చేసిన తర్వాత అతని అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయింది. సో 40,000 లాస్ అయ్యాడు. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాడు, బట్ నో రిజల్ట్ అక్కడి నుంచి. హలో సార్. హలో, మీ పేరు? తరుణ్ కుమార్ నా పేరు. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే సార్, ఎప్పుడైనా సైబర్ క్రైమ్స్ మీరు విక్టిమ్ అయ్యారా? లేదండి, అవ్వలేదు. చాలాసార్లు మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఈ లింక్ క్లిక్ చేయండి, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, మీకు డైలీ 1,500 to 2,000 వరకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే కూర్చొని వస్తాయని చెప్పేసి చాలా వచ్చింది. నేను జస్ట్ కనెక్ట్ అయ్యాను, జస్ట్ ఒకసారి చూద్దాం ఏంటి ఇది అని తెలుసుకోవడానికి. ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక గూగుల్ రివ్యూ ఇచ్చి, ఒక రెస్టారెంట్ ఇచ్చి దానిలో 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఫుడ్కి ఒక 5 స్టార్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి బాగుంది అని చెప్పేసి ఒక్కొక్క దానికి 50 రూపీస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ క్లిక్ చేసి పెట్టాను. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడిగితే మనం ఇంకా ఇవ్వలేదు. నేనే కొద్దిగా ఎందుకో జస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఓటీపీ ఏమైనా వచ్చి బ్యాంక్లో డెబిట్ అయితే ఏమో అమౌంట్ అని చెప్పేసి నేను ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ చేశారు. ఫస్ట్ 150 రూపీస్ వేసారు, కానీ తర్వాత బ్యాంక్లో ఉన్నవన్నీ మొత్తం అవి
ఆటోమేటిక్గా డెబిట్ అయిపోయినాయి. ఓకే సార్, మీరు చాలా సేఫ్టీగా ఉన్నారు. ఇలానే ఏదైనా సేఫ్టీ టిప్స్ పబ్లిక్ ఇస్తారా? లేదండి, ఇప్పుడు అన్వాంటెడ్ లింక్స్ చాలా వస్తున్నాయి. రీసెంట్గా నాకే వచ్చింది, టెలిగ్రామ్లో ఒకటి లింక్ వచ్చింది, జస్ట్ లింక్ సీ యువర్ చైల్డ్హుడ్ పిక్స్ అని ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేస్తే అన్వాంటెడ్గా అందరికి మెసేజ్ వెళ్ళిపోయినాయి. నా నుంచి అందరికి కాంటాక్ట్స్కి ఒక 400 to 500 కాంటాక్ట్స్కి మెసేజ్ వెళ్ళిపోయినాయి. నేను చేయలేదు, జస్ట్ ఒక లింక్ క్లిక్ చేశాను అంతే, అందులో వెళ్ళిపోయినాయి. అది బేసిక్గా నా మిస్టేక్. అది మా ఫ్రెండ్ పెట్టింది కాబట్టి సరే వాడేందుకు పెట్టిండా అని చెప్పేసి నేను క్లిక్ చేసిన. మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే అయిందంట. ఇంతకుముందు కూడా సేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టింది. ఇది చాలా ఇప్పుడు ఈ రీసెంట్గా నిన్న మొన్న సర్క్యులేట్ అవుతుంది ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ మీరు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? హలో శ్రీనివాస్ అండి, ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్ నాది. సార్ మీకు సైబర్ క్రైమ్స్ అంటే ఏమన్నా అవగాహన ఉందా? వాట్సాప్లో అందమైన అమ్మాయిల పిక్చర్స్ పంపిస్తారు. వాటిని మనం ఓపెన్ చేసి చూసామంటే లింక్స్ వస్తాయి. లింక్స్ ఓపెన్ చేస్తే ఇక మన అకౌంట్లో ఉన్నాయని డబ్బులు ఖాళీ అయిపోతాయి. అలా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అయిందా సార్? తెలియదు, బట్ చాలా మందికి అయినాయి అట్లా. ఓకే సార్, ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండడానికి ఏమైనా ప్రివెన్షన్ స్టెప్స్ చెప్తారా పబ్లిక్కి? ప్రివెన్షన్ అంటే మన మొబైల్లో మనం అంటే వేరేటి మనకు తెలియని ఏవి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే అదే ఏమైనా లింక్స్ వస్తే వాటిని మనం అదే డౌన్లోడ్ చేసుకోవాలి, క్లిక్ చేయొద్దు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ఉందా మేడం? మీరు ఎప్పుడైనా విక్టిమ్ అయ్యారా? అవేర్నెస్ అయితే విక్టిమ్ అయిన తర్వాత అవేర్నెస్ వచ్చాను అనమాట. బేసికలీ అది చాలా మంది చేసే తప్పు అది. అంటే ఏ విధంగా అయింది మేడం? సో యాక్చువల్లీ ఇది చాలా జరుగుతున్నాయంట. నేను ఫస్ట్ విక్టిమ్ అయ్యాక దాని తర్వాత తెలిసింది. దే సెడ్ లైక్ దే యాక్టెడ్ యాజ్ మై బాస్ అండ్ నాకు మెయిల్ పంపించారు అనమాట. మెయిల్ పంపించినప్పుడు లైక్ వీ హ్యావ్ ప్రాక్టీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ దట్ వెన్ ఎవర్ వీ స్పెండ్ సంథింగ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఈవినింగ్ బిల్స్ పెడితే వస్తాయి. అట్లాగా 25,000 స్కామ్ అయిందనమాట. మీరు ఆ ప్రాబ్లం నుండి ఎలా ఫేస్ చేశారు మేడం? ఫేస్ చేయడం అంటే ఎప్పుడైతే అది జరిగిందో ఐ ఫెల్ట్ లైక్ అది నా గురించి బాగా తెలిసిన వాళ్ళే, ఆఫీస్లో నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళే చేయాలి. ఎందుకంటే దే గాట్ టు నో అబౌట్ మై వర్క్, ఏ వర్క్ చేస్తాను, ఎలా అబ్జర్వ్ చేస్తాను అన్నీ తెలిసాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు పండగ సీజన్ ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ లాగా మెయిల్ చేశారనమాట. అప్పుడు ఆంధ్రలో ఉండే. సో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇచ్చినా మళ్ళీ ఊర్లో ఉన్నా సార్ కంప్లైంట్ ట్రాక్ అవ్వాలి. అది ఈవెన్ నేను వాళ్ళకి చేయలేదు. దే ఆస్క్ మీ టు బై సమ్ కూపన్స్ రిఫండ్ అవ్వాలి. ఇట్స్ బిగ్ థింగ్. ఈ సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అవ్వకుండా ఉండాలి అంటే మన పబ్లిక్ కి మీరు ఇవ్వాలనుకున్న టిప్స్ మేడం? ముందే అన్నీ తెలుసుకుని ఉండాలి అంతే. డోంట్ జస్ట్ బీ లైక్ అ ఫూల్ లైక్ మీ అన్నట్టు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో మ్యామ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Swati. What you do? I work in IT. Okay ma'am, do you know about cyber crimes? Have you ever gone through? Yeah. Okay, can you please share that? See, nowadays there are multiple messages and spam links that come up, and you have to like verify the authenticity of a particular link whenever you are going to click on. So if you get a like message in WhatsApp saying that there is a job opportunity or there is a part-time job availability and all, so people are looking always to earn more income anyhow anyway. So in this online trending thing, they tempt to click on that link and then get scammed and all. So what I would suggest is that whenever you are getting some messages or anything, first understand from where it is coming, understand what is the authenticity of who is sending that. So that's the main important thing. And especially if I talk about Instagram and LinkedIn scam, even they are also very much in rise today. And even there also, the main thing what you have to know is if it is a authentic website, all the spellings will be correct in that. If it is a fake website, you will have a spelling mistake. Some on the other way, you will see a spelling mistake in that URL. So that is one thing you can be prevented. Yeah, thank you ma'am for sharing your valuable information. Hello ma'am. Hello, మీ పేరు? Ramadevi. ఏం చేస్తుంటారు? Medical. ఓకే మ్యామ్, మీకు ఎప్పుడైనా ఆన్లైన్లో జాబ్స్ కోసం సెర్చ్ చేసుకుంటే బ్యాక్ డోర్లో మనీ పే చేయమని ఎవరైనా అడిగారా? అడగలేదండి. అడగలేదా? ఏమైనా ఆన్లైన్ ఏమైనా హెరాస్మెంట్ అలాంటివి ఏమైనా గురయ్యారా? లేదు. ఆన్లైన్లో సైబర్ క్రైమ్స్కి ఎప్పుడైనా విక్టిమ్ అయ్యారా? లేదు. ఏం ఆన్లైన్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదా మీరు? లేదండి. ఓకే, మీరు సేఫ్గా ఉన్నారు. ఏదైనా పబ్లిక్కి సేఫ్టీ మెజర్ ప్రివెన్షన్ టిప్స్ చెప్పగలుగుతారా? ఎంత వీలైతే అంత ఎక్కువ ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉండాలి.
లైఫ్ ప్రైవేట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి సైబర్ క్రైమ్స్ గురించి మన పబ్లిక్ ఒపీనియన్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఏకే సైబర్ న్యూస్ ఛానల్.